హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో ప్రజెంట్ ఇప్పుడు 8th క్లాస్ 5th చాప్టర్ అయిన స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్లో ప్రాబ్లమ్స్ చేస్తాం. సో ఎక్సర్సైజ్ 5.4 స్టార్ట్ చేసే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అవన్నీ మనం ఈ వీడియోలో డిస్కషన్ చేస్తాం. అంతకన్నా ముందు మీరు చేయవలసింది ఏమంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య అకాడమీ. సో మన ఛానల్లో ప్రెజెంట్ ఇప్పుడు 8th క్లాస్ వీడియోస్ పోతా ఉన్నాయి. నెక్స్ట్ ఫ్యూచర్లో అంటే రాబోయే రోజుల్లో 9th క్లాస్ 10th క్లాస్ వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. అవన్నీ మీకు మెసేజ్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనం ఇప్పుడు చెప్పుకోబోయే చాప్టర్ 5th చాప్టర్. ఈ చాప్టర్లో చాలా వీడియోస్ చేశాను. అవన్నీ మీరు చూడాలనుకుంటే మీకు ఈ వీడియో రైట్ సైడు టాప్లో కానీ చూస్తే 8th క్లాస్ 5th చాప్టర్ అనే పేరు కనిపిస్తుంది. 1 minute దగ్గర కనిపిస్తుంది ఖచ్చితంగా. అది ఆ పేరుని కానీ క్లిక్ చేస్తే ఈ ప్లేలిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది, అంటే ఫస్ట్ వీడియో దగ్గరికి తీసుకొని వెళ్తుంది. అక్కడి నుంచి మీరు అన్ని వీడియోస్ ఆర్డర్లో చూడవచ్చు, అంటే ప్రతి ప్రాబ్లమ్ని నేర్చుకోవచ్చు. సో నేను చెప్పిన విధంగా మీరు వెళ్ళారంటే అన్ని వీడియోస్ ప్లే అవుతాయి. ఓకేనా? సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం, అదే క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈ వీడియోలో మనము ఎగ్జాంపుల్ ప్రాబ్లం నెంబర్ 10 అంటే 10th ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి. ఫైండ్ ది లీస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 5607 so as get a perfect square. Also find the square root of the perfect square. ఇంతకుముందు మన ఎగ్జాంపుల్స్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేసినప్పుడు మల్టిపుల్ అండ్ డివిజిబుల్ అని చెప్పుంటారు. మల్టిపుల్ డివైడెడ్, డివిజిబుల్ కానీ డివైడెడ్ కానీ, అంటే ఒక నెంబర్తో మల్టిపుల్ చేసినా డివైడ్ చేసినా ఇప్పుడు మాత్రమే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అంటే ఒక నెంబర్ ఇచ్చేసి ఉంటాడు, దాన్ని ఏదన్నా నెంబర్తో మల్టిప్లై చేయాలి లేదా డివైడ్ చేయాలి, అప్పుడు మాత్రమే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యేటట్టుగా ఇంతకుముందు ఎక్సర్సైజ్లో కానీ ఎగ్జాంపుల్స్లో కానీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఎలా అంటే సబ్ట్రాక్షన్ ఇచ్చాడు. సబ్ట్రాక్టెడ్ అంటే సబ్ట్రాక్షను, అడిషను, ఈ రెండు ఒకటే. ఓకేనా? సబ్ట్రాక్షన్, అడిషన్, ఈ రెండిట్లో ఏది ఇచ్చినా సరే మనము డివిజన్ మెథడ్ చేయాలి. డివిజన్ మెథడ్లో మాత్రమే చెప్పగలుగుతాం. ఏది ఏ నెంబర్ని అడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా ఇచ్చిన నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా లేదా అనే దానికి బెస్ట్ మెథడ్ ఏదంటే డివిజన్ మెథడ్. వేరే మెథడ్లో రాదు, కూడా రాదు. అదే మల్టిపుల్ డివిజన్ అయితే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాలి. ఓకేనా? సో ఆల్రెడీ ఈ రెండు చూసాం కాబట్టి ఇప్పుడు ఈ రెండు చూద్దాము. అయితే ఈ ఎగ్జాంపుల్లో దేని గురించి మాట్లాడినాడు? సబ్ట్రాక్షన్ గురించి మాట్లాడాడు, అంటే సబ్ట్రాక్టెడ్. సో ఫస్ట్ ఏం చేస్తాం? గివెన్ నెంబర్ 5607. నార్మల్గా డివిజన్ మెథడ్ ఎలా అయితే చేస్తామో అదే మెథడ్లో చేస్తాం. అంటే 5607 దీన్ని డివిజన్ చేస్తాం. సో ఇదొక పేరు, ఇదొక పేరు. సో ఫస్ట్ పేరు ఎంత ఉంది? 56 ఉంది. సో 56 కన్నా పెద్ద స్క్వేరు దానికన్నా చిన్నది చూడాలి. మీరు బాగా గమనిస్తే 7 స్క్వేర్ తెలుసు, ఎంత? 49. నెక్స్ట్ 8 స్క్వేర్ తెలుసు, ఎంత? 64. ఈ రెండుటి మిడిల్లోనే కదా 56 ఉంది. కాబట్టి మనం ఏం చేసుకుంటాం? దీనికన్నా చిన్నది 56 కన్నా స్మాలెస్ట్ నెంబర్ 7 స్క్వేర్ కాబట్టి దాన్ని తీసుకొని చేస్తాం. అంటే చూడండి, 7 7 7 49 సబ్ట్రాక్ట్ చేద్దాం. దీనిలో 56గా 49 సబ్ట్రాక్ట్ అయితే 7 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 07 అలాగే డౌన్ చేసుకుంటాం. 07. ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ అయితే వచ్చిందో దాన్ని డబుల్ చేయాలి. ఇక్కడ ఏ నెంబర్ వచ్చింది? 7 వచ్చింది.
సో ఆ 7ని 2తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 14. సో ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఎంత వచ్చింది ఇక్కడ 14. ఇదంతా రఫ్ వర్క్ అనమాట, ఈ సైడ్ ఉండేదంతా. అందుకే బ్లాక్ ఇంక్ మీకు రఫ్ కోసము, బ్లూ ఇంక్ ఆన్సర్ కోసం మెన్షన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు 14తో ఫస్ట్ 1ని అంటే 14 పక్కన 1 ఇంటూ 1 ఎంత అవుతుంది 141. దీనికన్నా చిన్నది కదా, అంటే దీనికన్నా బిగ్గెస్ట్ లేదా దీనికి ఈక్వల్ అయ్యేటట్టు చూడాలి. మనకి మ్యాక్సిమం ఇక్కడ సపరేటెడ్ అన్నాడు కాబట్టి దీనికన్నా చిన్నదే చూస్తాం. మనం ఎందుకో దీని వరకు పోదాం, ఆ తర్వాత మీకు అర్థమవుతుంది ఏం చేయాలో. నెక్స్ట్ 2తో చేద్దాం. 142 ఇంటూ 2 ఎంత అవుతుంది 2 2s are 4, 2 4s are 8, 2 1s are 2. సో ఇంకా చిన్నదే. నెక్స్ట్ 3తో చేద్దాం. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు లాస్ట్ డిజిట్ మెన్షన్ చేసుకొని డైరెక్ట్ ఆ మెథడ్లోకి వెళ్ళలేం. ఎందుకంటే ఆ మెథడ్ ఓన్లీ పర్ఫెక్ట్ స్క్వేర్ కనుక్కోవడానికి మాత్రమే యూస్ చేస్తాం. ఇది సపరేట్ కానీ అడిషన్ కానీ కనుక్కోవాలి కాబట్టి ఆ మెథడ్ యూస్ చేయలేం. 7 వస్తే లాస్ట్ డిజిట్ 7 అని లేవాళ్ళం, కానీ ఇక్కడ 7 ఉండదు కూడా పైగా. అందువల్ల కొంచెం జాగ్రత్త, కొంచెం లెంతే ఉంటుంది. 3 3s are 9, 3 4s are 12, 12లో 2 మాత్రం వేస్తాం, 1 ఆడుంది. 3 1s are 3, ఇక్కడ 1 4. సో ఇంకా స్మాలెస్టే. ఇంకోటి 144 ఇంటూ 4, 4 4s are 16, సో లాస్ట్ డిజిట్ 6. 4 మళ్ళీ 4 4s are 16, 1 17, 17లో 7 మాత్రమే ఇక్కడ వేస్తాం. 4 1s are 4 ప్లస్ 1 5, ఇంకా స్మాలెస్టే. నెక్స్ట్ చేద్దాం. 145 ఇంటూ 5, 5 5s are 25, 2 5, మళ్ళీ 5 4s are 20, ఇది ఒక 2 22, సో అక్కడ ఒక 2 ఇక్కడ ఒక 2. 5 1s are 5, 5 ప్లస్ 2 7. సో దీనికన్నా బిగ్గెస్ట్ వచ్చేసింది చూడండి. సో దీన్ని యూస్ చేయకూడదు, ఇదే యూస్ చేయాలి. ఎంత 4. సో ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తే కదా ఈ ఆన్సర్ వచ్చింది, అవునా? సో దాన్ని ఇక్కడ 4 వేసుకోవాలి, ఇక్కడ 4 వేసుకోవాలి. ఎంత 144 ఇంటూ 4 అంటే 576. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేద్దాం. 7 మైనస్ 1 అంటే 6 అంటే 1, 10 మైనస్ 7 అంటే 10 మైనస్ 7 3. సో ఇది ఒక 1 వెళ్ళిపోయింది కాబట్టి 6 మైనస్ 1 1. సో 131 రిమైండర్. ఓకేనా, ఇది రిమైండర్. మీకు పర్ఫెక్ట్ స్క్వేర్ చెప్పాను కదా, పర్ఫెక్ట్ స్క్వేర్లో రిమైండర్ ఎంత కావాలి 0 కావాలి. సో ఇది ఉండకూడదు కదా ఈ రిమైండర్, ఇది సబ్ట్రాక్ట్ చేయాలి. చూడండి, సబ్ట్రాక్ట్ అంటే దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి ఏం చేస్తాం, నౌ వి సబ్ట్రాక్ట్ ఎంత 131 ఫ్రమ్ ది గివెన్ నెంబర్ 5607. ఓకేనా, సబ్ట్రాక్ట్ చేస్తే అంత వస్తుంది చూడండి 5607. దీనిలో నుంచి 131, 6, 10లో 7, 5లో 1 పోతే 4, 5. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చింది 5476 కదా. ఇక్కడ కంటిన్యూ చేస్తాం. చూడండి, సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ది గివెన్ నెంబర్, దెన్ వి గెట్ 5476. therefore square root of 5476 is equal to ఎంత దీనికి ఆన్సర్ చూడండి, పైన ఎంత వచ్చింది 74, అదే ఆన్సర్. అంటే ఇది దేనికి స్క్వేరు 74కి స్క్వేరు. మనకి ఒకవేళ డౌట్ వచ్చింది ఏది ఇది కరెక్టా కాదా చెక్ చేసుకుందాం. ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేసి చేసుకుందాం. సో ఇక చేద్దాము. 74 ఇంటూ 74, ఫస్ట్ 4th, 4 4s are 16, 1 6, 4 7s are 28, ఇది ఒక 2 1
29 2 9 ఇంకా 2 ఇంకా లేదు కాబట్టి 2తో కూడా మల్టిప్లై. సో 7 4 జార్ 28 2 8 7 7 జార్ 49 ఒక 2 51 5 1 ఆ 5 కూడా ఇక్కడికి తెచ్చుకునేద్దాం. సో ఎంత 6 ఈ రెండు యాడ్ చేస్తే 17 అంటే 7 1 ఇది 4 5 5476. చూడండి కరెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది. సో ఇదే అనమాట ఆన్సర్, మనకి అయిపోయింది ఆన్సర్ ప్రాబ్లం. చూడండి జాగ్రత్తగా వేసుకోండి. ఈ బ్లాక్ ఇంక్తో ఇది కూడా మొత్తం రఫ్ వర్క్, ఓకేనా. కాకపోతే ఇవి వస్తేనే మీకు ఇది వస్తుంది. సో నీట్గా రాసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూద్దాం. నెక్స్ట్ 11th ఎగ్జాంపుల్ చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. క్వశ్చను ఫైండ్ ది గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ విచ్ ఈస్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇక్కడ ఏం మెన్షన్ చేశాడు, ఇంతకు ముందు లాగా సబ్ట్రాక్షన్ కానీ అడిషన్ కానీ మెన్షన్ చేయలేదు. జస్ట్ 4 డిజిట్ నెంబర్ అన్నాడు, అది గ్రేటెస్ట్ అన్నాడు. మనం చిన్నప్పుడు అంటే 5th క్లాస్ నుండి నేర్చుకొని ఉంటాం 4 డిజిట్ నెంబరు 3 డిజిట్ నెంబరు 6 డిజిట్ నెంబర్స్ అని. సో ఇక్కడ 4 డిజిట్లో గ్రేటెస్ట్ అన్నాడు కాబట్టి ఆల్ 9s పెడితే అదే 4 డిజిట్లో గ్రేటెస్ట్ 9 డిజిట్. 4 డిజిట్ నెంబర్లో గ్రేటెస్ట్ నెంబర్ ఎంత అవుతుందంటే 9999. ఎన్ని డిజిట్స్ అయినా కానివ్వండి దానిలో గ్రేటెస్ట్ అంటే అన్ని ఆల్ 9s వస్తాయి. అదే ఒకవేళ స్మాలెస్ట్ అన్నాడు అనుకోండి 1000 వస్తుంది. అంటే 4 డిజిట్స్లో 1 డిజిట్ ఫస్ట్ 1 ఉంటుంది, రిమైనింగ్ అంతా జీరోస్ ఉంటాయి. మీరు కానీ ఇక్కడ దీనికి కానీ 1 యాడ్ చేస్తే నెక్స్ట్ 5 డిజిట్ నెంబర్ వస్తుంది, స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ నెంబర్ నుండి సబ్ట్రాక్ట్ చేస్తే కదా, ఇదైతే పర్ఫెక్ట్ స్క్వేర్ కాదో మనకు తెలియదు, మనం డివిజన్ మెథడే చేయాలి. అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలన్నా ఏమన్నా చేయాలన్నా దాన్ని అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ మాత్రమే చేయగలుగుతాం. ఎందువల్లంటే చూడండి ఇది కూడా అడిషను సబ్ట్రాక్షన్ కాదు, ఓన్లీ సబ్ట్రాక్షనే మళ్ళీ. ఎందుకంటే దీనికి +1 చేస్తే 5 డిజిట్ నెంబర్ అయిపోద్ది, అవునా. సో ఏం చేయాలి, ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్పాడు సబ్ట్రాక్షన్ అని, ఓకేనా. ఇండైరెక్ట్గా సబ్ట్రాక్షన్ అన్నాడు. సో సబ్ట్రాక్షన్ అన్నాడు కాబట్టి ఏం మెథడు, డివిజన్ మెథడ్. సో డివిజన్ మెథడ్ కాబట్టి సేమ్ ఇంతకు ముందులాగే. అయితే ఇక్కడ ఏమనుకోవాలి, ఆల్ 9s 4 డిజిట్ నెంబర్స్లో కాబట్టి చూడండి లెట్ అవసరం లేదు, ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా తెలుసు కాబట్టి గివెన్ దట్ ది గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 9999. సో దాన్నే మనం ఇప్పుడు చేయబోతున్నాం డివిజన్ మెథడ్లో. అయితే ఏం చెప్పాను, ఈ రెండు ఒక పేరు ఈ రెండు ఒక పేరు. నార్మల్ ఇంతకుముందు చేసినట్టే ఫస్ట్ నెంబర్స్ చూస్తాం. ఏమది 99. సో 99 అంటే దేని మధ్యలో వస్తుంది, మీరు బాగా గమనిస్తే 9 స్క్వేర్ వచ్చి 89, 10 స్క్వేర్ వచ్చి 100 వస్తుంది. ఈ మిడిల్లోనే మనకి 99 ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా దీనికన్నా చిన్నదే తీసుకోవాలి కాబట్టి మనం ఏం తీసుకోవాలి, 9 స్క్వేర్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఒక 9 ఇక్కడ ఒక 9, 9 9s are 81. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత, దీనిలో నుంచి 81 సబ్ట్రాక్ట్ చేస్తే 8 to 1. సో 18 వచ్చింది. నార్మల్ డివిజన్లో అయితే ఇలా రాదు, 18 అనేది రాదు, ఇక్కడ ఉన్న నెంబర్ కన్నా చిన్నదే వస్తుంది ఎప్పుడు. కానీ ఇక్కడ వచ్చింది, ఇక్కడ రావచ్చు. ఎందుకు రావచ్చు అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్స్లో చేసే డివిజన్ మెథడ్ కాబట్టి ఇక్కడ రావచ్చు. ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండు యాజ్ ఇట్ ఈస్ డౌన్ చేసుకోవాలి. అంటే 1899 వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఎంత అయితే ఇచ్చాడో దాన్ని డబుల్ చేయాలి. ఇక్కడ వచ్చింది 9 కాబట్టి 9 × 2 ఎంత, 18. సో 18 వేసుకుంటాం. 18 వేసుకొని ఇంకా స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ 18 అంటే 1తో 18 181 × 1 181.
మనకి ఇక్కడ థౌజండ్స్లో ఎక్కడో ఉంది. సో అది హండ్రెడ్స్లోనే ఉంది. కాబట్టి ఏం చేద్దామంటే రివర్స్లో పోదాం. అంటే 9 నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా, 9 నుంచి స్టార్ట్ చేద్దాం. 9 నుంచి స్టార్ట్ చేస్తే ఎక్కువ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. 9 9s are 81, 81. 9 8s are 72, ఇది ఒక 8 అంటే 80. సో 0 8. 9 1s are 9, 9 ఒక 8 70. 9 1s are 9, ఒక 8 70. సరిపోయింది. సో దానికన్నా చిన్నది. ఓకే, సరిపోయింది. 10 మాత్రం వేయకూడదు. ఓకేనా, 10 మాత్రం వెళ్ళకూడదు. మ్యాక్సిమం 9 వరకే పోవాలి. అలాగే 0 కూడా ఇక్కడైతే మనకు వస్తాయి. వచ్చినప్పుడు నేను చెప్తానండి 0 వస్తే ఏం చేయాలన్నది. సో ఏం చేయాలి, ఇక్కడ 9 యూస్ చేస్తేనే దీనికన్నా చిన్నది వచ్చింది. కాబట్టి చూడండి, ఇక్కడ ఒక 9, ఇక్కడ ఒక 9. సో ఆన్సర్ ఎంత 1701. సబ్ట్రాక్ట్ చేయండి. ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే 8, 9లో 1 పోతే 9లో 0 సబ్ట్రాక్ట్ చేస్తే 9, 8లో 7 సబ్ట్రాక్ట్ చేస్తే 1. సో ఇది రిమైండర్. నౌ వి సబ్ట్రాక్ట్ అని ఎలా చెప్పాము, ఈ రిమైండర్ 0 కావాలి. 0 కావాలంటే ఈ నెంబర్ ఉండకూడదు. సబ్ట్రాక్ట్ చేస్తేనే కదా 0గా మారుతుంది. అందువల్ల సబ్ట్రాక్ట్ 198 ఫ్రమ్ ది greatest 4-digit number. సో సబ్ట్రాక్ట్ చేసి చూద్దాం ఎంత అవుతుంది. 999 దానిలో నుండి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి, 198. సబ్ట్రాక్ట్ చేస్తే ఇది 1, ఇది 0, 9 - 1 8. సో ఇది 9. సరిపోయింది ఆన్సరు. దెన్ వి గెట్, ఇక రాస్తాం, దెన్ వి గెట్ 9801. therefore 9081 ఈజ్ ఈక్వల్ టు ఎంత, డివిజన్లో పైన ఉంటుంది ఎంత, 99. ఇది ఆన్సర్. మరి ఇది కరెక్టా కాదా ఎలా తెలుస్తుంది, కావాలంటే మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చేసేదా 99 × 99, అన్ని 9s, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. 9 9s are 81, 1 ఇక్కడ. ఓకే, 9 9s are 81. మళ్ళీ ఇదికి వస్తే ఎంత వస్తుంది, 89 వస్తుంది. సో సెకండ్ సేమ్ నెంబరే కదా, కాబట్టి అదే రిపీట్ చేసేస్తాం. 1 9 8, 1 10 కాబట్టి 0 1, ఇది 18, 9 1 8. సో సరిపోయింది చూడండి, 9801. ఓకేనా, సింపుల్గా ఉంది ప్రాబ్లం, కన్ఫ్యూజ్ లేదు. బాగా నేర్చుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుంది. సో నీట్గా రాసుకోండి. నెక్స్ట్ 12th ప్రాబ్లం చూద్దాము. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, క్వశ్చను ఫైండ్ ది లీస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ టు 1300 సో యాజ్ గెట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఆల్సో ఫైండ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ ది పర్ఫెక్ట్ నెంబర్. అంటే ఇంతకుముందు సబ్ట్రాక్షన్ వచ్చింది, ఇప్పుడు ఏమొచ్చింది, అడిషన్ వచ్చింది. అడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా సేమ్ మెథడ్. ఏం మెథడు, డివిజన్ మెథడ్. సో ఫస్ట్ స్టెప్, గివెన్ నెంబర్ ఎంత, 1300. సో 1300కి ట్రై చేద్దాం. సో ఈ రెండు ఒకటి పేరు, ఇది ఒక పేరు. సో 1300లో ఫస్ట్ పేరు ఏంటి, 13. 13కి చిన్నది పెద్దది, 13కి చిన్నది ఏది, 3 స్క్వేర్ అంటే 9, బిగ్గెస్ట్ 4 స్క్వేర్ అంటే 16. ఆ మిడిల్లోనే ఉంది. సో స్మాలెస్టే తీసుకోవాలి, అంటే 3 స్క్వేరే తీసుకోవాలి. సో ఏం చేస్తాము, 3 3s are 9, సబ్ట్రాక్ట్ చేస్తే 4, ఇదొక 2 zeros. సో ఇక్కడ ఎంత ఉందో దాన్ని డబుల్ చేయాలి. ఇక్కడ ఉండేదంతా 3 ఉంది, 3 × 2 ఎంత వస్తుంది, 6. సో 6తో స్టార్ట్ చేద్దాం.
6 1 ఇంటూ 1 ఎంత 61 ఇంటూ 1 అంటే 61. నెక్స్ట్ 6 పక్కన 2 ఇంటూ 2 2తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 124 వస్తుంది. కానీ ఇక్కడ ఎంత ఉంది 400. సో ఇంకా ఉంది 63 ఇంటూ 3 3 3s are 9 3 6s are 18. సో ఇంకా ఉంది 64 ఇంటూ 4 4 4s are 16 అంటే 1 6 4 6s are 24 1 25 400. సో ఇంకా చేయాలి తప్పదు 65 ఇంటూ 5 5 5s are 25 2 5 5 6s are 30 ఇది ఒక 2 32. సో ఇంకా చేయాలి 36 ఇంటూ 6 66 ఇంటూ 6 6 6s are 36 3 6 6 6s are 36 అండ్ ఇది ఒక 3 39. సో దీని దగ్గరికి వచ్చింది చూడండి. అవునా? అంటే ఎంత చూడండి. ఏం చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఒక 6 ఇక్కడ ఒక 6. సో 396 సబ్ట్రాక్ట్ చేస్తే -4 ఓకేనా 4 వస్తుంది రిమైండర్. ఇంతకుముందు చేసిన దానిలాగే నార్మల్గా సబ్ట్రాక్షన్ అని ఉంటే ఈ 4ని 1300 నుండి తీసేసి ఉంటాం. కానీ అడిషన్ అన్నాడు, ఈ 4ని ఎత్తి అడిషన్ చేయం. అప్పుడు ఏం చేస్తాం చూడండి. మీకు ఈ therefore 36 square is less than 1300 అవుతుంది. అవునా? అంటే ఈ 1300 చూడండి 1300 నుండి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 1296 వస్తుంది. ఇది దీనికి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ 36. అంటే ఇప్పుడు 36 స్క్వేర్ కానీ చేసామంటే వచ్చే ఆన్సర్ ఇదే కదా. సో ఇది ఎలా ఉంటుంది 1300 కన్నా చిన్నదే కదా, అదే ఇక్కడ రాసాం. అర్థమైంది కదా లెస్ దాన్ ఎందుకు వచ్చిందని. సో ఇప్పుడు ఏం చేస్తాం నౌ వి ఫైండ్ 37 స్క్వేర్. అంటే 37 స్క్వేర్ కనుక్కోవాలి. ఎందుకు దీనికి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమవుద్ది దీనికన్నా పెద్దది వస్తుంది. కానీ ఇక్కడ 36 అనేది ఏముంది చిన్నది ఉంది అంటే స్మాలెస్ట్ ఉంది. సో బిగ్గెస్ట్ కావాలి కాబట్టి దీని తర్వాత నెంబర్ 37. ఇక్కడ మీరు బాగా చూస్తే ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఎగ్జాంపుల్లో 5 స్క్వేర్ తీసుకోండి 25. ఇప్పుడు మన దగ్గర 20 ఉంది. ఈ 20 లెస్ దాన్ 4 స్క్వేరే కదా. అవునా? ఇప్పుడు దీనికి ఏదన్నా యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుందంటే యాడ్ చేస్తే 5 యాడ్ చేస్తాం అప్పుడు 25 అవుతుంది. సో దీని నెక్స్ట్ స్క్వేర్ అది. అవునా? అందువల్ల ఇక్కడ ఏం చేసాం 4 స్క్వేర్ నెక్స్ట్ ఏమి 5 స్క్వేర్. అదే ప్రకారంగా 36 స్క్వేర్కి నెక్స్ట్ ఏమి 37 స్క్వేర్. సో 37 స్క్వేర్ వాల్యూ కనుక్కుంటాం. 37 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 37 ఇంటూ 37 ఎంత అవుతుంది చూద్దాం. 7 7s are 49 4 9 7 3s are 21 ఒక 4 25. సో 2 5 ఇంకా లేదు కాబట్టి ఆ 2 కూడా ఇక్కడ వేసేద్దాం. నెక్స్ట్ 3తో 3 1 7s are 21 2 1 3 3s are 9 ఒక 2 11 9 6 3 1. సో దీని నుంచి చూడండి ఫైండ్ ఎంత వచ్చింది 1369 వచ్చింది. దెన్ 37 స్క్వేర్ మైనస్ 1300 చేయాలి. అప్పుడే కదా మనం ఎంత యాడ్ చేయాలో తెలుస్తుంది. చూడండి ఈ ఎగ్జాంపుల్ నుంచే చూద్దాము. ఈ 5 స్క్వేర్ నుండి 25ని అంటే దీని నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది 5 వస్తుంది. ఆ 5ఏ కదా దీనికి యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది. అదేవిధంగా ఇక్కడ కూడా చేస్తాం. ఏం చేస్తాము దీని స్క్వేర్ అంటే ఎంత 5 స్క్వేర్ ఇక్కడైతే 37 స్క్వేర్. సో దీని వాల్యూ ఎంత వచ్చింది 1369 మైనస్ 1300 ఎంత వస్తుంది 69 వచ్చేసింది చూడండి. దేర్ఫోర్ if we add 69 to the
1300, then it becomes perfect square that equal to ఎంతది 1300 plus 69 is equal to 1369. therefore square root of దాని వాల్యూ కూడా అడిగాడు కదా చూడండి క్వశ్చన్లో, find the square root. so therefore square root of 1369 అంటే ఎంత వచ్చింది 37. ఇది ఆన్సర్. ఓకేనా, ఇది మనకు చేయడానికి సింపుల్గానే ఉంటుంది, బట్ ఇక్కడ ఆలోచించే విధానం ఇంపార్టెంట్. అందుకోసం మీరు ఇది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలని ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పి దాన్ని కంపేర్ చేస్తూ మనం ప్రాబ్లం చేసాం. ఓకేనా, ఇప్పుడు ఇది నీట్గా రాసుకోండి. ఒకవేళ ఈ ప్రాబ్లం కన్ఫ్యూజ్గా ఉంటే వీడియోని ఇంకొకసారి వినండి, క్లియర్గా మీకు మళ్ళీ అర్థమైపోద్ది. అయితే దానికన్నా ముందు రాసుకోండి, రాసుకున్న తర్వాత మళ్ళీ వినండి వీడియో, అప్పుడు క్లియర్గా మీకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు రాసుకోండి ఫస్ట్. సో వీడియో చూశారు కదా, ఇదే విధంగా మీకు ప్రతిరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అవన్నీ మీకు మెసేజ్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పిన ఈ క్లాస్ మీకు నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.